హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే మేము తెన్నేటి పార్క్ దగ్గరికి వచ్చేసాం. ఈరోజు అన్నయ్య వాళ్ళ పాపకి ఫోటోషూట్ అనమాట. ఇదిగోండి చూసారా, మేము చాలా వేగంగా వచ్చేసాం. మార్నింగే 4 o'clockకి లేచిపోయామన్నమాట. నైట్ డ్రెస్సెస్ అన్నీ సర్దుకొని మేమైతే రెడీగా ఉన్నాం. ఇదిగోండి చూసారా, ఇక్కడికైతే వచ్చేసాం. మా పొట్టోడైతే భలే సరదాగా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. వాడికైతే చలేయట్లేదు. ఇదిగోండి చూసారా, మార్నింగ్ ఎంత ఫ్రెష్గా ఉందో, పీస్ఫుల్గా హాయిగా అనిపించింది. ఇంకా మేము అలాగ లాన్కి ఎంటర్ అయిపోయి నడుచుకుంటూ అలా వెళ్తున్నాము. ఇదిగోండి చూడండి, మా పొట్టోడు నెక్స్ట్ మా తమ్ముడు పరిగెడుతున్నారు అనమాట, అటు ఇటు అదే ఆడుకుంటున్నారు. ఇంకా మా బాబాయ్ వాళ్ళు రాలేదని మేము అక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇదిగోండి చూసారా మా పొట్టోడు, ఒకసారి చూద్దాం రండి. చూసారా, ఇంకా మేము అక్కడి నుంచి కిందకి దిగిపోయాం. ఇదిగోండి చూడండి, మేము మార్నింగ్ వచ్చామంటే మీరు నమ్మరు కదా, ఇలా మొత్తం ఇలా ఉంది. ఆల్రెడీ ఇక్కడ ఫోటోషూట్స్ అయితే చాలా జరుగుతున్నాయి అన్నమాట. వెడ్డింగ్ ఫోటోషూట్స్ అన్నీ, బర్త్డేకి, నెక్స్ట్ హాఫ్ సారీ అన్నీ. ఇక్కడ చూడండి చాలా పీస్ఫుల్గా ఉంది. మా పొట్టోడు చూసారా, ఇక్కడ కాకులు పక్షులు అన్నీ ఉన్నాయని వాటితో అలా ఆడుకుంటూ ఇంకా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదిగోండి, మేము అక్కడ ఫోటోషూట్ అయ్యాక ఇంకా శివాజీ పార్క్ వచ్చేసాం. ఇక్కడ ఒకసారి చూద్దాం రండి.
చూస్తున్నారు కదా, ఫోటోషూటు మా పాపకా లేక మా పొట్టోడికైతే తెలీదు. వీడే అన్ని దగ్గరికి వెళ్ళిపోయి ఫోటో తీసుకుంటానంటూ స్టైల్‌గా కూర్చుంటూ ఇంకా రచ్చ రచ్చ చేస్తున్నాడనమాట. వీడి ఫోటోషూట్‌కి అయితే వీడు సరిగ్గా లేడు, కానీ పాప ఫోటోషూట్‌కి మాత్రం ఈడే మొత్తం తిరుగుతూ నేను తీసుకుంటాను అంటూ భలే అల్లరి చేశాడు అస్సలు. ఇదిగోండి చూడండి, చిన్నపిల్లలతో ఫోటోషూట్ అంటే అస్సలు చాలా పెద్ద విషయం అది. ఒక ఫోటో తీస్తారు, ఇంకా ఏడుస్తారు, చిరాకు పడతారు. వాళ్ళు ఇంకా మనం మేనేజ్ చేయలేమన్నమాట. మేమందరం చాలా కష్టపడ్డామన్నమాట. మాకన్నా ఎక్కువ మా బాబాయ్, మా పిన్ని వాళ్ళు, ఇంకా వాళ్ళు కూడా చాలా ఎక్కువ కష్టపడ్డారు. ఇదిగోండి చూడండి, వాళ్ళకి క్లాప్స్ కొట్టాలి, వాళ్ళ నేమ్ పెట్టి పిలవాలి, ఎంత ప్రాసెస్ ఉంటుంది. అయినా వాళ్ళకి డ్రెస్సెస్ మార్చడం వల్ల చిరాగ్గా కూడా ఉంటుంది కదా, అవన్నీ తట్టుకుంటూ వాళ్ళు అలా ఉండడం కూడా గ్రేటే కదా. మనమే ఒకటి రెండు డ్రెస్సులు మారిస్తే చిరాకు పడిపోతాం. ఇంకా ఇదిగోండి అది అయ్యాక ఇక్కడ ఒక చిన్న కుక్క పిల్ల చూసారా, భలే ఉంది. దీనికో డ్రెస్సు, దానికి జడలు కూడా వేశారు. అదైతే భలే ఉంది, సో క్యూట్. మా పాప అయితే చాలా ఇబ్బంది పడ్డదనమాట. ఇదిగోండి చూసారా, ఏడుస్తూ పాపం చాలా చిరాకు పడిపోయింది ఆ డ్రెస్సెస్ అవన్నీ మార్చడం వల్ల. మా పొట్టోడు వెళ్తే కొంచెం కూల్ అవుతాడని వాడు అలా హాయ్ చెప్పుకుంటూ దాన్ని ఇలా పిలుస్తూ అన్నీ ఇచ్చేస్తున్నాను అనమాట. చూసారా, అంటే వీడు యాక్టింగ్ ఏంటంటే దాన్ని అలా కొంచెం ఇచ్చేసేసి తను ఉయ్యాలు దిగిపోతే నెక్స్ట్ మనం ఆ ఉయ్యాలు ఎగ్దామని వాడి ప్రాసెస్ అనమాట. ఇదిగోండి చూసారా, ఇలా చుట్టూ తిరగాలి, వాళ్ళ పేరు పెట్టి క్లాప్స్ కొట్టి వాళ్ళు పిలుస్తుంటే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఇదిగోండి చూసారా, మధ్యాహ్నం అంతా బాగానే ఉంది, మార్నింగ్ మాత్రం చాలా ఇబ్బంది పెట్టేసింది. ఇంకా లంచ్ చేసిన తర్వాత ఇదిగోండి మేమైతే కొంచెం సెటప్ అంతా మార్చేసామన్నమాట. మొత్తం అయితే ఇలా జరిగింది. ఇదిగోండి చూసారా, స్టైల్గా ఉంది. ఇప్పుడైతే ఆడట్లేదు, ఇంత ముందుకు వరకు అలా ఏడుస్తూనే ఉంది. ఇదిగోండి చూసారా, మా పొట్టోడు ఫోటోషూట్కి అయితే పాప మరి అవే మొత్తం కష్టపడ్డాడనమాట. మేమైతే ఏం చేయలేదు, మేము జస్ట్ పిలిచేవాళ్ళం.
అంతా రవే సెట్ చేసేవాడు. ఈ బొమ్మలు తీసుకురావడం అన్నీ రవే చాలా కష్టపడ్డాడు. ఇప్పుడైతే అన్నయ్య కొన్ని, రవి కొన్ని అలా మధ్య మధ్యలో హెల్ప్ చేసుకుంటూ అలాగ అక్కడ పెట్టేవాళ్ళనమాట. అప్పుడైతే రవి ఒక్కడే ఇవన్నీ తెచ్చుకుంటూ అన్నీ చేశాడు. ఇదిగోండి చూసారా, ఇప్పుడేమో ఇలా పెట్టారనమాట. ఇక్కడ బండి అదంతా. నెక్స్ట్ ఇదిగోండి చూసారా, ఇక్కడ కూడా ఫోటో ఆల్రెడీ అయిపోయింది. అప్పుడు నేను కొంచెం బయటికి వెళ్ళాను. ఇదిగోండి అక్కడ ఒక్క ఫోటోషూట్ ఏంటి, అక్కడ చాలా ఫోటోషూట్స్ అవుతున్నాయి. అస్సలు రోజుకి ఒక 50 దాటే 50-70 అలా అవుతాయి అన్నమాట. అస్సలు అక్కడ ఖాళీ లేదు. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ మా పొట్టుది ఏడుపు స్టార్ట్ చేసిందని మా పొట్టుడు కొంచెం కూల్ చేస్తున్నాడు. ఇదిగోండి చూసారా, రవి వీళ్ళందరూ అయితే దాన్ని పిలుస్తున్నారు ఇటు ఇటు అనేసి. ఇదిగోండి చూడండి మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసింది. ఇదిగోండి చూసారా, ఇవే లాస్ట్ అనమాట ఫొటోస్. ఫస్ట్ వీటి కోసమే ట్రై చేసాము. ఇవి అవ్వలేదని మేము అటు సైడ్ వెళ్ళిపోయాము. కొంచెం ప్లేస్ మారిస్తే దానికి ఫ్రీగా ఉంటుందని. ఇంకా లాస్ట్ ఇది అయిపోయింది. ఇది అయిపోగానే మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. ఓకే.